3 రోజులుగా చేస్తున్న ధ్యానం లోపల మొదటి రోజు నాడు పంచభూత మెడిటేషన్ అని నేర్చుకున్నాం. పంచభూత మెడిటేషన్ అంటే ఏంటి? మనం మెడిటేషన్కి యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు ఉంటాయి అనుకున్నాం. ఆసనాలు స్థిరం సుఖం ఆసనం, ప్రాణాయామం ఏమో మనం చేయాలి, నాడి శుద్ధి, తర్వాత కపాలభాతి అండ్ భస్త్రిక, భ్రామరి కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంటి? ఇంద్రియాలను విషయాల నుంచి దూరంగా చేయడం. ఇంద్రియాలు మనకు ముఖ్యంగా బాధపెట్టే ఇంద్రియాలు ఏముంటాయి అంటే చెవులతో ఏదైనా వింటే అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లోకి ఎవరైనా వచ్చారనుకోండి, నేను ఎంత ఇంట్రెస్టింగ్ ప్రవచనం చెప్తున్నా సరే అందరూ తలకాయ తిప్పుతారు. దీన్ని మంకీ టెక్నిక్. మంకీ టెక్నిక్ అంటే ఏంటంటే కోతులు అట్టగే చేస్తుంటాయి, కానీ అందరూ అలాగే, మనుషులందరూ అలాగే చేస్తుంటారు. తప్పు కాదు, అది అలా జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి? ఏది జరిగినా కూడా డిస్టర్బెన్స్ రాకుండా మనం ప్రశాంతంగా కూర్చోగలగాలి. అంటే తలట తిప్పకూడదు. సో ఇది ఏంటంటే చెవుల ద్వారా వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్. నెక్స్ట్ కళ్ళ ముందు ఏదైనా ఒక బొమ్మ కదిలింది అంటే మళ్ళీ మనకు ఆలోచన, మొన్న అనుకున్నాం కదా తలుపు ఉంది, ఆ తలుపు మా ఇంట్లో గోడ వేరే రకంగా చేయించాం, ఈ డిజైన్ బాగుంది అనుకుంటా అనగానే మళ్ళీ మా ఆయన పదనిస్తేనా అని మళ్ళీ అటు వెళ్ళిపోతాం. అలా ఆలోచన రకరకాలుగా వెబ్ అల్లుకుంటూ పోతుంది అన్నమాట. ఇది సాలిడ్ టెక్నిక్. ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే మనకు ధ్యానం కుదరకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని పంచభూత మెడిటేషన్ లోపల మనం ఏం చేస్తామంటే ప్రతి ఇంద్రియానికి ఒకదాన్ని ఇచ్చేసి చలో దీంతో పట్టుకోవాలి అంటాం. కొంతమంది నోట్ల లోపల కూడా ఈ సుగంధాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళకి అక్కడ కాశ్మీర్లో దొరికే ఉంటాయి కదా, అవి నోట్లో వేసుకుంటారు. వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. రెండోది చెవి అదే వినాలి. వాడు ఏం చెప్తాడు బాలకృష్ణ, చెవులు నన్నే చూడాలి, ఏదో ఏదో ఉంది కదా డైలాగ్, నేను మర్చిపోయాను, నన్నే చూడాలి అటుంటాయి కదా డైలాగ్. అలాగా చెవి అటే ఉండాలి, వేరే సైడ్కి వెళ్ళకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, కళ్ళు ఆ దీపం వైపే చూడాలి. అన్నీ కలిపి చేస్తున్నాం ఈరోజు పంచభూత మెడిటేషన్. కళ్ళని దాని మీదే దృష్టి పెట్టాలి. ముక్కు ఈ వాసన తప్ప వేరే ఏది కూడా గుర్తిస్తూ ఉండాలి. మన ముక్కు జనరల్ పెద్ద పట్టించుకోదు, కానీ రూమ్లో వాసన వస్తుందా మంచిగా ఇంకొకసారి ఆ వాసనని ఇది చేయాలి. ఎవరికైనా పొగ ప్రాబ్లం ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తగ్గితే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. యా, అది కూడా మంచిది, వెరీ గుడ్. ఆ వాసన పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సును వేరే చోటుకి వెళ్ళకుండా చేయాలి. ఇది శబ్దం పైన, వాసన పైన, తర్వాత దృష్టి పైన చేస్తున్నాం. దృష్టి పైన చేస్తే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే చీకటిగా ఉంటుంది. చీకటిగా లేకుండా ఇలాగా ఉంచి చేసామనుకోండి ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు బాధ చేయట్లేదని నవ్వు వస్తుంది, లేదా వాళ్ళు డీప్కి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళకి బాధ వేస్తుంది, లేదా వాళ్ళు డీప్కి వెళ్ళిపోయారని కూడా నవ్వుకుంటాం. సో కాబట్టి ఏంటంటే చీకటి గది లోపల దీపం పెట్టుకొని చూడడం ఒకటి. 4వది నాలిక మీద ఏదైనా పెట్టుకోవడం. 5వది ఏంటంటే మంచి గాలి. ప్రకృతి లోపల కూర్చుంటాం కదా, ప్రకృతి లోపల కూర్చున్నప్పుడు గాలి తగులుతూ ఉంటుంది కదా, అలా కూర్చుంటాం అంతే. గోదావరి ఒడ్డున కూర్చొని గాలి మనకు తగులుతున్నట్టుగా ఊహించుకుంటాం. ఈ 5ంటిని ఏమంటారు? అర్థమైంది కదా? చెయ్యొచ్చా? శబ్ద స్పర్శ రూపరస గంధాలు అన్నింటిపైన కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అద్భుతమైనటువంటి ధ్యానం కుదురుతుంది. కుదరకపోవడం ఛాన్సే లేదు, జబర్దస్తిగా కుదురుతుంది ధ్యానం. ఇదే మనం ఏం చేయాలి? ప్రకృతిలో కూర్చొని మన ఫ్రెండ్నో భార్యనో ఎవరినో పక్కన పెట్టుకొని నేను ధ్యానం చేస్తా, కోతులు అవి నా మీద పడకుండా చూడు అని చెప్పి అనుకోవాలి. కోతులు ఎందుకు? నేను చెప్పే కదా, మా బ్రాహ్మణ్స్ అందరికీ చండీ యాగం జరుగుతుంది అనమాట. చండీ యాగం రాగానే 1000 మంది వస్తారు అక్కడికి. 1000 మంది రాగానే ఒక కోత వచ్చింది. రాగానే ఇక మేము చూడాలి, పారిపోయాం. ఎలా పారిపోతున్నామంటే ఆ కోతి మమ్మల్ని ఏం చేస్తుందో అని చెప్పి పరిగెడుతున్నాం, లుంగీలు ఊడిపోతున్నాయి, కింద పడిపోతున్నాం. వచ్చింది ఒకటే కోతి, కానీ దానికి ఎలా అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నాం. ముందోడు చూసి నేను అయితే పరిగెడుతున్నాం. ముందోడి ప్రాణభయం చూసి నాకు నవ్వు వస్తుంది, నా ప్రాణభయం చూసి నా వెనుకున్నోడు నవ్వుతున్నాడు. అలా పరిగెడుతున్నాం. ఇప్పుడు ఆ కోతి ఏం చేస్తుందో అని అన్నట్టుగా. సో అందుకని ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ప్రకృతి లోపల చాలా మంచిది. ఈ మున్నార్ వెళ్ళి కూడా ధ్యానం చేసుకోవచ్చు. నేను మున్నార్ లోపల ఒక ప్లేస్కి కొద్దిమందే వెళ్తారు అనమాట. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ధ్యానం చేసుకోవచ్చు ప్రకృతిలో. అప్పుడు ఏం చేయాలి? చల్ల గాలి పైన ఫోకస్ చేస్తాం.
చేతికి తగులుతూ ఉంటుంది స్పర్శ. ఆక్సిజన్ మహాబలేశ్వర్ ఒక ప్లేస్ ఉన్నారు ఎవరైనా? పూణే దగ్గర మహాబలేశ్వర్. మీకు నచ్చుతుందంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు ఒకసారి మనం. అది ఇండియాలో హయ్యెస్ట్ ఆక్సిజన్ ఉన్నటువంటి ప్లేస్. నేను మహాబలేశ్వర్ వెళ్ళిన తర్వాత నాకు 1 మంత్ పాటు దగ్గు రాలేదు, 1 ఇయర్ పాటు దగ్గు రాలేదు, 1 ఇయర్ పాటు తలకాయ నొప్పి రాలేదు. ఎవరైనా తెలిసిన ట్రావెల్స్ ఉంటే, ఎందుకంటే అది కొద్దిగా ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉండొచ్చేమో అంతే. ఇప్పుడు మనకి ఇక్కడంటే తక్కువలో అయిపోతుంది కానీ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లాన్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అడగండి ఒకసారి. అది కొద్దిగా తక్కువ రేట్కి. 2 రూములు కలిపి 2 రోజులకి 4000 తీసుకున్నాడు సార్. ఏసీ సరే వెరీ గుడ్. అలాంటి ప్లేస్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేస్ లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరు కూడా మాట్లాడకండి, క్రాస్ టాక్ వద్దు. ఏ డౌట్ ఉన్నా ఇటు అడగండి, మీలో మీరు మాట్లాడుకోవద్దు. ఓకే. సో మీ అందరికీ ఏంటంటే ఫ్రెండ్షిప్ బాగా అలవాటు అయిపోయింది, మంచిగా దోస్తులు అయిపోతున్నారు. వాటర్ లేదు ఇంకా అంటే కావాలంటే ఇక ఇప్పుడు అదేంటంటే చలిని ఇది చెప్పాను నేను ఆల్రెడీ, మీరు మర్చిపోయారు. ఈ తలని గుండు చేసుకొని లేదా జలం శబ్దంని చేసుకొని, జలం నది తీరం లోపల కూర్చోవచ్చు. నేనేమంటానంటే పంచభూతాల లోపల జనరల్గా ఏమవుతుందంటే మన నాలిక తడి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఊట ఊరుతుంది, అది కూడా చేయొచ్చు. లేదా ఊట ఊరడానికి ఇంకో అవకాశం ఏంటంటే మన ఫేవరెట్ ఐటమ్ అక్కడ ఏలక్కాయ ఎక్సెప్షనల్. ఆమెకి అందరు సపోర్ట్ కొట్టాలి అసలు. ఆమె తెలివితేటలు. మీరు కూడా చెప్పారా? మీకు కూడా తప్పట్లు. ఛత్రపతినా? బ్యూటిఫుల్ మూవీ అండి. రాధేశ్యామ్. నేనే ఫస్ట్ చెప్తా, సినిమాలలో నాతో పోటీ కాదు. ఒకసారి మేము గురువాయూర్ వెళ్ళినప్పుడు గ్యాంగ్ అంతా బస్సులో ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు నేను ఉన్నానని చెప్పి. సార్ ఏమనుకుంటాడు, మన గురించి తెలియదు వాళ్ళకి. అరే అందరికీ తెలిసిన ప్రవచనాలు చెప్తాడు, బాగా చెప్తాడు, అలా ఉన్న వాళ్ళే కానీ మన ఇటు సైడ్ యాంగిల్ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే మెల్లగా వచ్చి, సార్ మేము అంత్యాక్షరి ఆడుకుంటాం సార్, దేవుడు పాటలు అంటే దేవుడు పాటలు అయితే సినిమా పాటలు చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమైంది, సినిమా పాటలు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు చేస్తుంటే నేను ఇదవుతున్నారు, నావే ఎక్కువ వస్తున్నాయి. నేను వద్దు, ఇది పని కాదు, 50 మంది ఒక్కళ్ళు ఒకవైపు, నేను ఒక్కళ్ళు ఒకవైపు, మీరు విత్ వేపర్స్, నేను వితౌట్ వేపర్ కిక్ సినిమా అని చెప్పేసి అందరూ కొట్టేసా. అది లోపల అన్ని పాటలు దమ్ముంటే కాసు. సో అప్పుడు మనకు ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పంచభూత మెడిటేషన్ లోపల ప్రతిదాన్ని ఏదో ఒక దానికి అటాచ్ చేయాలి. చేసి తీరాల్సి. చేసినప్పుడు కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి కదా. మనసుని ఎటుపడతాను వెళ్ళకుండా కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. స్టార్టింగ్లో ఎఫర్ట్ పెట్టాలి, తర్వాత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ స్మెల్ రాగానే ఆటోమేటిక్గా మీరు గుర్తుపడతారు. ఇది ఒకటి పంచభూత మెడిటేషన్ ఇంట్రొడక్షన్. మనం ఆ రోజు చెప్పుకోలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. యూ హ్యావ్ టు అటాచ్ ఇట్ టు సంథింగ్. చేసి దాని మీద ఫోకస్ చేసి కొన్ని రోజులు చేస్తే ఆ ఫోకస్ రాగానే వచ్చేస్తుంది. ఎలా అంటే ఒక వ్యక్తికి నీళ్ళు పడేటప్పుడు, నీళ్ళు మీద పడగానే నారాయణ నారాయణ అని స్నానం చేసేటప్పుడు నారాయణ 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 అని అనుకోవడం అలవాటు. వాడు చనిపోయే స్టేజ్ ఇస్తుంది, బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ మీద పడుకోగానే నారాయణ అనలేకపోతుంటాడు. అప్పుడు కొడుకుని, అరే నాన్నకి స్నానం చేసేటప్పుడు నారాయణ అనుకోవడం అలవాటు రాదు. నీళ్లు కలుగుతారు, నారాయణ 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 అని చేస్తుంది. నాకు నీళ్లు పడతా. నేను అప్పుడప్పుడు వాటర్ బాటిల్, మా ఇంట్లో వాటర్ బాటిల్లో ఒక్కొక్కసారి నేనే నీళ్ళు పడతా. ఇంట్లో పని చేయని అనుకుంటారు చాలా మంది, కానీ నా నీళ్ళు నేనే పట్టుకుంటాను. పిల్లలకి వైఫ్ వాళ్ళది వాళ్ళు పట్టుకుంటారు కానీ నేను వాళ్ళతో పట్టించాను. సో నేను
సో ఈ వాటర్ బాటిల్లో పట్టినప్పుడు నాకు విసుగు. ఆ 30 సెకండ్స్ ఎంత అవుతుంది కదా, వెయిట్ చేయలేదు నేను. అందుకని నేను ఏం చేసేవాడిని అప్పుడు, నేను ఏంటంటే శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః అంటారు. అప్పుడు ఇప్పుడు ఏమైంది తెలుసా, నేను జస్ట్ వాటర్ బాటిల్ పెట్టగానే ఆఫీస్లో కూడా నీళ్లు పట్టుకుంటున్నా కూడా శివాయ నమః. సో మనము అలవాట్లు మనం చెయ్యాలి, అదొకటి గుర్తుంచుకోండి. ఇదేంటంటే ఆటోమేటిక్గా ఏది రాదు. మనము సాధన, నేను సాధన చేయకపోతే నాకు కొంత అనుభవం వచ్చేది కాదు. కానీ సాధన చేయాలి, చెప్పడం వేరు, సాధన చేయడం వేరు. సాధన కొంత ఎఫర్ట్ పెట్టాల్సిందే. ఓకే, ఆ విధంగా మనం ఏంటంటే ఏదన్నా శివాయ నమః కావచ్చు, రామ కావచ్చు, ఇవన్నీ ఎట్లయితే అలవాటు చేసామో అట్లాగే వాసన రాగానే ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. సౌండ్ రాగానే ఇది ఎంత బాగుంది తెలుసా నాకు, ఇది ఇలా వింటాను నేను అంతే. రాత్రి అలా వింటుంటే నిద్రలోకి వచ్చేస్తుంది. తర్వాత వర్షం సౌండ్ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నది ఉంది, సముద్రం సౌండ్ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నది ఉంది. అవిటి మీద ఫోకస్ పెట్టుకొని పడుకుని పోతా. ఎంత తక్కువ టైంలో పడుకుంటే తెలుసా, చాలా తక్కువ టైంలో. తర్వాత సురేష్ కొచ్చాటిలో ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా విన్నారా? మా ఆర్ఎస్ఎస్ ఆయన వెరీ గుడ్. ఆయన ఎనాలిసిస్ చేస్తుంటాడు అనమాట. ఆయన పెద్దవారు, హీ లెజెండ్ యాక్చువల్గా. మీరు విన్నారా సురేష్ కొచ్చాటి? ఆయన చాలా బాగుంటాడు, అన్ని టీవీలలో వస్తారు. సో ఆయన అవి పెట్టుకొని వింటాను, వినేసి నిద్రలోకి వెళ్ళిపోతారు. అంటే అసలు సో అట్లాగా ఏదో ఒక చక్కటి అలవాటు పెట్టుకొని చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఓకే, ఇప్పుడు మనము పంచభూత మెడిటేషన్కి ఎఫర్ట్ పెట్టి చేస్తాం. మొదటిది పంచభూత మెడిటేషను 15 నిమిషాల తర్వాత నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనము దీంట్లోకి షిఫ్ట్ అవుదాము అని చెప్పి చెప్తాను. ఇందులోకి చక్రాస్ క్లీనింగ్లోకి షిఫ్ట్ అవుదామని చెప్తాను. అదొక 15 నిమిషాలు. చక్రాస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత 5 నిమిషాల పాటు తిరుపతి ప్రయాణం చేద్దాం. 3 మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏమేం చేస్తాం? చక్రాస్ క్లీనింగ్ మళ్ళీ ఒకసారి చెప్తా. అప్పుడు మళ్ళీ సార్ మధ్యలో సార్ వేలు ఎక్కడ పెట్టాలని మళ్ళీ ఒక్కసారి చూడండి, చెప్పండి. ఇప్పుడు మీరు అనుకున్నాం కదా, ఎలాచీ పెట్టి సలైవా మీద అంటే దట్ ఇస్ జలం చేస్తున్నప్పుడు మాత్రమా, లేదంటే మొత్తం? ఓకే, మీరు ఏమంటారంటే అన్నిటికీ కలిపి ఒక్కసారి పెట్టుకోండి, లేదంటే కనీసం 2, లేదంటే కనీసం 1. ఎవరైనా వాష్రూమ్స్ కూడా వెళ్ళేదంటే వెళ్ళేసారండి. 40 మినిట్స్ 45 మినిట్స్ పడుతుంది. ఎవరైనా బాత్రూమ్స్కి వెళ్ళాలంటే వెళ్ళేసారండి. మళ్ళీ హడావిడి లేదు. మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే ధ్యానం చేసేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఏ బాత్రూమ్కి ఎవరైనా వెళ్ళచ్చు, ఆల్ బాత్రూమ్స్ ఆర్ ఇది. చెప్పండి మేడం. అవ్వదు అంటే కొరకద్దు, దాన్ని కొరికి టేస్ట్ చూడద్దు. అది ఆ ఎలక్కాయ నోట్లో పెట్టుకోగానే ఒక రకమైనటువంటి ఇది వస్తుంది, మనకు మంచి ఫీలింగ్ వస్తుంది. నేను యాక్చువల్లీ మేడంతో తెప్పిద్దాం అనుకొని మర్చిపోయా ఇవాళ. ఉన్నాయా ఇంతమందికి? ఓ వెరీ గుడ్. మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి టూల్స్, ఆ తర్వాత తర్వాతకి మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే ఏ దాని మీదైనా ఫోకస్ చేసేది అప్పుడు ధ్యానం అవుతుంది. ముందు ధారణ అంటే పట్టుకోవడం ముందు అలవాటు కావాలి. నాకు కావాలి లవంగాలు, మిరియాలు కూడా ఉంటే నాకు మిరియాల కషాయం కావాలి. ఏంటండి? మిరియాలు వద్దు, లవంగం కావాలి. మహేందర్ గారు ఒక ప్రశ్న అడిగారు, అందరూ ఒకసారి ప్లీజ్. మహేందర్ ఒక ప్రశ్న అడిగారు, మరి అలవాటైతే ఇవే చేయాల్సి వస్తుందా అని. నార్మల్ మెడిటేషన్ చేయడం కష్టమా? ఏం కాదు, ముందు ఇవన్నీ పట్టుకోవడానికి ఉపయోగం. లవంగం ఉన్నాయి, తీసుకోండి. కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ఇక లైఫ్ లోపల మర్చిపోలేరు ఇది. ఇప్పుడు ఆయన మహేందర్ అడిగినట్టుగా ఒక్క నిమిషం అడగండి. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు ఇవాళ కొద్దిగా లేట్ అయినా సరే, మనం రాజమండ్రి ట్రిప్ వెళ్ళకపోయినా సరే, మనకి ఏమవుతుందంటే
ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మనం మేడంది 5 కార్ మేడం 6కి రైలా బస్సా రైలు. సో రైలు అయితే రైలు 6 అయితే 3ంటికి వెళ్తే సరిపోతుంది. జపాలు చేసుకోవచ్చు, మంచి వస్తుంది, బాగా వస్తుంది స్మెల్, చాలా వాసన వస్తుంది, చాలా బాగుంది. ఎట్లా ఎక్కడ దేంతో తయారు చేస్తారు అది? ఒకసారి మహేందర్ గారి ప్రశ్నకు మనము సమాధానం తెలుసుకొని తర్వాత కుమారి గారి ప్రశ్నకు జవాబు చెప్పుకుందాం. ఆ తర్వాత గుర్తుంచుకోండి, వాళ్ళందరూ 3 o'clockకి ఎట్టి పరిస్థితి లోపల వెళ్ళిపోవాలి. ఎందుకంటే 6 o'clockకి మేడం ఇది ఉంది. మిగతా వాళ్ళు నేను అంటుంది కేవలం రాజమండ్రి వాళ్ళు మాత్రమే. రాజమండ్రికి మాతో వ్యాన్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 3 o'clock కల్లా వెళ్ళిపోవాలి. ఎవరిది వాళ్ళు ప్యాకింగ్ మాత్రం చేసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాము. 1.5 hour 1 hour ప్రవచనం చెప్పుకుందాం. ఓకే, తర్వాత వెళ్ళి గోదావరిలో అవి సమర్పించడము, రామనామము 15 నిమిషాలు ప్రాక్టీస్. అది కూడా ఏంటంటే రామనామం కూడా తప్పుగా రాస్తాం కాబట్టి ఎలా రామనామాన్ని ఇంకా కాస్త మంచిగా చేయొచ్చు. హడావిడి కంకణం ఏదైతే ఉన్నదో కంకణము మనం నది దగ్గర విసర్జించేయచ్చు. ఎవరిది వాళ్ళు తీసేసుకున్నా సరిపోతుంది. దానికి మళ్ళీ ప్రత్యేక సంకల్పం అవసరం లేదు. మా దేవుడికి దండం పెట్టుకొని మా దీక్ష అయింది, చక్కగా మేము అన్నీ నేర్చుకున్నాము. దేవుడా ఏమీ మాకు ఇబ్బందులు రాకుండా, అంటే చాలామందికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, అవేమీ రాకుండా జరిగి అయినందుకు సంతోషం అని చెప్పి అనుకొని నది లోపల విసర్జించేసేయండి. ఓకేనా? మళ్ళీ దానికి ఒక్కొక్క సంకల్పం ఏమి అవసరం లేదు. అంటే సంకల్పం చెప్పాలని చెప్పొచ్చుగా, నీళ్ళు చల్లుకొని గోదావరి నీళ్ళు చల్లుకొని ఎవరిది వాళ్ళు తీసేసేయండి. సరేనా? పక్క వాళ్ళని తీసేసినా సరే, మీరు పక్క వాళ్ళది మీరు తీస్తే మీకు పక్క వాళ్ళు స్నేహితులు అయ్యారు కదా బాగా మంది. సో అందరూ అట్లా చేసుకోండి, తప్పేం లేదు. సంకల్పము ఇది ఉంది కాబట్టి. ఇంకెవరైనా బాత్రూమ్స్కి వెళ్ళేది ఉంటే వెళ్ళేసి రండి.